శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ సంపాతి కథ. వానరులంతా కొండ పక్కన చేరి రామకథ చెప్పుకుంటూ ఉంటే ఆ కొండ శిఖరం మీద ఒక పక్షి వచ్చి కూర్చుంది, వీళ్లను తినేద్దామని. ఆ పక్షికి రెక్కలు లేవు, అందుకని అది ఎగిరి వచ్చి తినలేదు. ఆ పక్షి పర్వతాకారంలో ఉంది. అది కూర్చుని అనుకుంటోంది, పరమేశ్వరుని అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో కదా. ఎంతోమంది వానరులు వచ్చి వాళ్ళంతట వాళ్ళు చనిపోవడానికి పడుకున్నారు. హాయిగా వరుసలుగా ఈ వానరులందరినీ తింటాను అని పొంగిపోతూ ఆ కొండ కొమ్మ మీద కూర్చుంది. అలా కూర్చున్న సమయంలో వీళ్ళందరూ రామకథ చెప్పుకుంటున్నారు. ఈ కథను ఆ పక్షి విని ఓ పెద్ద కేక వేసింది. నా మనస్సు కంపించిపోయేటట్లుగా నా సోదరుడైన జటాయువు రావణాసురుని చేత వధింపబడ్డాడన్నమాట. చెప్పినవాడు ఎవడు అంది. అసలు నా తమ్ముడు జటాయువు జనస్థానానికి ఎందుకు వెళ్ళాడు? ఆ రాముడు ఎవరు? దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు. దశరథుడు ఎందుకు మరణించాడు? ఏ కారణం చేత మరణించాడో నాకు రెక్కలు కాలిపోయాయి. నా అంత నేను వచ్చి మీ దగ్గర కూర్చోలేను. మీరే లేచి వచ్చి నన్ను ఈ కొండ మీద నుంచి క్రిందికి దింపండి అంది. అప్పుడు పడుకున్న వాళ్ళు అన్నారు, అదంతా ఒట్టిది, అది మనను తినేయడానికి అలా అంటోంది. నిజంగా వెళ్ళి దానిని తీసుకొస్తే అది తప్పకుండా మనను తినేస్తుంది అన్నారు. అప్పుడు వారిలో ఒకడు, మనం ప్రాయోపవేశానికి కదా పడుకున్నాం, ఇంక భయం ఎందుకు, వెళ్ళి దాన్ని తీసుకురండి అన్నాడు. అప్పుడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని నెమ్మదిగా కొండ మీద నుంచి క్రిందికి దింపాడు. 10 మంది కలిసి దానిని జాగ్రత్తగా మోసుకొచ్చారు. అక్కడి వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడు ఆ పక్షి, మా జటాయువు ఏమయ్యాడు అని ప్రశ్నించాడు. అప్పుడు అంగదుడు మళ్ళీ రామకథను అంతటినీ చెప్పి, అసలు నీవెవరు, ఎందుకు ఇక్కడ పడి ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పక్షి తన వృత్తాంతాన్ని చెప్పింది. నా పేరు సంపాతి, నేను జటాయువు సోదరులము. మేమిద్దరం కలిసి ఒకనాడు నిష్కారణంగా ఒక పందెం వేసుకున్నాము. సూర్యభగవానుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తాద్రికి వెళ్ళిపోయే వరకు ఆయనతో పాటు బయలుదేరి ప్రయాణం చేయాలి. అనుకున్న ప్రకారంగా నేను జటాయువు కలిసి వెళ్ళిపోతున్నాం. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం అయింది. మధ్యందిన మార్తాండుడే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో నేను జటాయువు సూర్యునికి దగ్గరగా ఉన్నాము. అలా ఉన్న సమయంలో ఆ వేడిని జటాయువు తట్టుకోలేకపోయాడు. నా తమ్ముడు స్పృహ తప్పి క్రిందకు పడిపోయే స్థితిలో ఉండగా నేను నా తమ్ముడిని రక్షించాలని, పెద్దవాడిని కాబట్టి నా రెక్కల చేత జటాయువును ఆచ్ఛాదించాను. ఆ ఎండ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను వింధ్య పర్వత శిఖరాల మీద పడిపోయాను. నా తమ్ముడు జటాయువు ఎటో ఎగిరిపోయాడు. అతను ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. మళ్ళీ ఇంతకాలానికి నీ వల్ల ఈ మాట విన్నాను. తమ్ముడైన జటాయువు మరణించాడన్న వార్త వినడం చేత నాకు విశేషమైన ఖేదం కలుగుతోంది. జలతర్పణం ఇవ్వాలని అనుకుంటున్నాను. నా అంత నేనుగా ఎగరలేను. అందుకని నన్ను పట్టి తీసుకువెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి. ఒక్కసారి నేను తర్పణం ఇస్తాను అని అడిగింది. వాళ్ళు తీసుకువెళ్ళారు. సంపాతి జటాయువుకు జలతర్పణ ఇచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అంగదుడు అడిగాడు, ఆ జటాయువు రామకార్యంలో సాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో సాయం చేయగలవా? నీకు సీతమ్మ జాడ ఏమైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు సంపాతి, నాకు రెక్కలు కాలిపోయాయి, అందుకని నేను ఈవేళ ఇలా పడి ఉన్నాను. నేనేమి సహాయం చేయగలను, కానీ రామకార్యానికి మాట సాయం మాత్రం చేస్తాను. సీతమ్మ ఎక్కడ ఉందో, రావణాసురుడు ఆమెను అపహరించి ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే, రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళిపోతున్న సమయంలో యవ్వనంలో ఉన్న అపురూపమైన సౌందర్యం కలిగిన సీత భయము చేత విహ్వలయ్యై కొట్టుకుంటూ ఉండగా ఆమెను ఆడత్రాచుపామును పట్టి తీసుకువెళ్ళినట్లుగా రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళాడు. ఆమె తన కొంగు చింపి ఆభరణములను విడిచిపెట్టడం కూడా నేను చూశాను. ఆ సీతను తీసుకుని వెళ్ళిపోతుండగా నేను చూశాను. సీతను తీసుకువెళ్ళినవాడు 10 తలల రావణాసురుడు. ఆయన విశ్వావసు బ్రహ్మ కుమారుడు, సాక్షాత్తుగా కుబేరుని తమ్ముడు, లంకానగరానికి అధినేత. పేరు రావణుడు. ఈ సముద్రము 100 యోజనముల వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే దక్షిణ దిక్కున లంక ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా బంగారు వేదికలతోటి రత్న వజ్ర వైడూర్య మరకత మాణిక్యములు పొదగబడిన స్తంభములతో నిర్మింపబడిన భవంతులుంటాయి. ఐశ్వర్యానికి మారుపేరు లంక. అటువంటి లంకా పట్టణంలో అత్యంత దీనురాలై పచ్చని పట్టుపొట్టం కట్టుకుని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉన్నది. నీకెలా తెలుసని అడుగుతారేమో. నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలుగుతున్నాను. దివ్య దృష్టితో నేను చూడగలను. నాకు ఆ శక్తి ఉంది. భూమి నుంచి ఆకాశమునకు కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దగ్గర ఉండే ధాన్యాన్ని ఏరుకుని తినే కులిందములనే పక్షులు ఎగురుతాయి. రెండవ మార్గంలో కాకులు ఎగురుతాయి. చెట్ల మీద పండే పళ్ళను తినే పక్షులు ఎగురుతాయి.
మూడవ అంతరంలో క్రౌంచములు, గోరువంకలు మొదలైనవి ఎగురుతాయి. నాలుగో అంతరంలో డేగలు ఎగురుతాయి. ఐదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో మేము ఎగురుతాము, వైనతేయులం కాబట్టి. గరుడుడు అరుణుడు అనే అన్నదమ్ముల సంతానంలో అరుణుడి సంతానాన్ని కాబట్టి ఏడవ అంతరంలో ఎగురుతాం. కాబట్టి మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే కూర్చుని చూడగలిగిన గొప్ప దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది. మాకు వైనతేయులుగా, గ్రద్దలుగా మాకు ఉన్న గొప్ప బలం కంటి చూపు. అందుకని నేను ఇక్కడే కూర్చుని చూస్తున్నాను. లంకానగరంలో అశోకవనంలో సింసుభా వృక్షం క్రింద రాక్షస స్త్రీల చేత ఆవరింపబడినదే సీతమ్మ దుఃఖిస్తూ కూర్చుని ఉన్నది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటే సీతమ్మ దర్శనం చేయవచ్చు. ఇది నేను మాట మాత్రంగా చేయగల సాయం. ఇంతకంటే సాయం చేద్దామంటే నా రెక్కలు కాలిపోయాయి. నేను ఉన్న మాట చెబుతున్నాను. గంధర్వులకి కామం, పాములకు కోపం, మృగాలకి భయం, పక్షులకు ఆకలి ఎక్కువ. రెక్కల్లేవు కాబట్టి నేను స్వయంగా వెళ్ళి ఆహారం సంపాదించుకోలేను. నా కొడుకు పేరు సుతార్షుడు. అతను రోజు వెళ్ళి నాకు ఆహారం తెచ్చేవాడు. ఒకరోజు నా కుమారుడు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నక్కనక్కలాడిపోతూ నేను చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులు ఊపుకుంటూ నా కొడుకు వచ్చాడు. నాకు చాలా కోపం వచ్చి నా కొడుకుని నిగ్రహించి నిందించాను. అప్పుడు నా కొడుకు అన్నాడు, నాన్నగారు, నా దోషం లేదండి. నేను ఉదయాన్నే వెళ్ళి సముద్రంలో మహేంద్రగిరి శిఖరం మీద 2 పాదములు ఉంచి సముద్ర జలాలలోకి చూస్తున్నాను. ఏదైనా పెద్ద ప్రాణి కనపడగానే తన్నుకొచ్చి మీకు పెడదామనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశమార్గంలో నల్లటి కాటుక స్వరూపంతో ఉన్న రాక్షసుడు ఒకడు వస్తున్నాడు. ఆకాశంలో కొంగలబారు ఉంటే ఎలా ఉంటుందో అటువంటి తెల్లని వృత్యాలహారం వేసుకున్నాడు. సముద్రం చిలికినప్పుడు వచ్చిన నురుగు ఎలా ఉంటుందో అటువంటి తెల్లని బట్ట కట్టుకున్నాడు. నల్లటి మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలాగ ఒక స్త్రీ తన్నుకుంటోంది. హా రామ, హా లక్ష్మణ నరుస్తోంది. ఆవిడ్ని తీసుకువస్తున్నాడు. నేను చూసి నాకు మంచి ఆహారం దొరికిందని వాడిని తన్నుకుపోదామనుకున్నాను. కానీ వాడు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. మహానుభావ, నాకు దారిని విడిచిపెట్టవయ్యా అన్నాడు. ఎంతటి వాడైనా చాలా బతిమాలుతూ సామంతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడో అటువంటి వాడిని ధిక్కరించకూడదు కదా. ఈ నీతి తెలిసి ఉన్నవాడిని కాబట్టి అతన్ని వదిలిపెట్టేశాను. వదలగానే వాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆకాశంలో ఉన్న ఋషిగణాలు, దేవతలు నా దగ్గరకు వచ్చి, నాయన వంతుడివిరా, బతికిపోయావన్నాడు. అదేమిటని వారిని అడిగాను. అప్పుడు వాడు దుర్మార్గుడు, వాని పేరు రావణుడు. నువ్వే కనుక వాని జాలికి వెళ్ళి ఉంటే నువ్వు మీ నాన్నకు అన్నం పట్టుకెళ్ళడం కాదు, నిన్నే సముద్రంలోకి పడగొట్టేసేవాడు. వాడు అంతటి బలవంతుడు, వాడికి విశేషమైన వరములు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు అని ఆనాడు సుతార్షుడు వచ్చి నాతో చెప్పాడు. అందుచేత నాకు ఈ వృత్తాంతం తెలుసు. అందుకని సీతమ్మని రావణాసురుడే అపహరించి తీసుకుని వెళ్ళాడు. నేను వింధ్యపర్వత శిఖరం మీద పడిపోయిన తర్వాత 6 రోజుల పాటు నాకు ఏ విధమైన స్పృహ లేకుండా పడి ఉన్నాను. 6 రాత్రులు గడిచిపోయిన తర్వాత నాకు తెలివి వచ్చింది. నలువైపులకి చూశాను. ఎక్కడా ఎవరిని నేను గుర్తుపట్టలేకపోయాను. స్పృహలోకి వచ్చిన తర్వాత అది వింధ్యపర్వత ప్రాంతం అని గుర్తుపట్టాను. నా తమ్ముడు జటావి ఎటో ఎగిరిపోయాడు అనుకున్నాను. రెక్కలు కాలిపోయిన నేను ఇక ఎటు వెళ్ళలేను కదా అనుకుని పర్వతం మీద నుంచి క్రిందికి దూకి మరణిద్దాం అనుకున్నాను. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. నేను నా తమ్ముడు కలిసి మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో కామరూపలం కాబట్టి మనిషి రూపాన్ని పొందేవాళ్ళం. అక్కడ నిశాకర మహర్షి అని ఋషి ఉన్నారు. ఆయన పాదములకు మేము నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కసారి ఆ మహానుభావుని పాదాలకు నమస్కరించి ప్రాణాలు వదిలిపెట్టేద్దామనుకున్నాను. మెల్లిగా డేకుతూ ఆ నిశాకర మహర్షి ఉండే ప్రాంతానికి వచ్చాను. నేను వచ్చేసరికి ఆ మహర్షి అప్పుడే నదిలో స్నానం చేసి వచ్చి ఆశ్రమంలోనికి వెళ్ళిపోతున్నారు. అతడి బట్టల నుంచి నీళ్లు కారుతున్నాయి. అభిషేకం చేయబడిన చతుర్ముఖ బ్రహ్మ నడిచిపెడుతున్నాడా అన్నట్లుగా నడిచిపెడుతున్నాడు. బ్రహ్మ చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో అలా నిశాకర మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంటే ఎలుగుబంట్లు, పెద్ద పులులు, సింహములు, పెద్ద పెద్ద పాములు మొదలైనవి ఆయన చుట్టూ చేరి తమ వైరాన్ని మరిచిపోయి సంసరిస్తున్నాయి. ఆయన తన చుట్టూ ఉన్న ప్రాణులందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రాణులన్నీ బయటకు వచ్చాయి. ఆయన చుట్టూ చేరిన జంతువులన్నీ క్రూరత్వం ఉన్న జంతువులే. తపశ్శక్తి కలిగిన ఒక మహర్షి అక్కడ ఉన్నాడనడానికి గుర్తు ఏమిటి? అక్కడ ప్రాణులు ఒకదానికి ఉన్న వైరాన్ని మరిచిపోయి జీవితాన్ని గడుపుతాయి. అటువంటి తపశ్శక్తి కలిగిన వారిని బ్రహ్మీమయ మూర్తులు అంటారు. బయటకు వచ్చిన నిశాకర మహర్షి అక్కడే పడి ఉన్న నన్ను చూసి ఏమయ్యా, నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను. నువ్వు నీ తమ్ముడు రోజు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్వేమిటి ఈవేళ రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే నేను జరిగిన కథ అంతా చెప్పాను. ఆనాడు నిశాకర మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు. సంపాతి, నువ్వు బెంగపెట్టుకోకు. భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. రెక్కలు లేకపోయినా నీవెక్కడ పడి ఉండు. నువ్వు సీతాపహరణాన్ని చూసావు. ఈ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ
ఒకనాడు ఇక్కడికి వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టడం అనేది ఈ సృష్టిలో ఉండదు. కానీ నీకు మరలా రెక్కలు వస్తాయి. నువ్వు మాత్రం ఆ కొండ మీదే వేచి ఉండమని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పాడు అని జరిగిన సంగతులన్నీ వానరులకి చెప్పాడు. ఈ విషయం చెప్పి సంపాతి మరో విషయం కూడా వానరులకు చెప్పాడు. ఇప్పుడు ఒక్క గొప్ప రహస్యంను మీకు మాత్రమే చెబుతున్నాను. ఈ మాట నాకు నిశాకర మహర్షి కొన్ని వేల సంవత్సరముల క్రితం చెప్పేశాడు. ఆయనది ఎంత గొప్ప తపశ్శక్తో చూడండి, జాగ్రత్తగా వినండి అన్నాడు. సంపాతి: ఏమిటది? మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం. శ్రీరామజయం.